హలో గాయ్స్, నేను మీ ఎఫిషియంట్ ఎదవా అండ్ ఇది వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్లేలిస్ట్లో మనం జామెట్రీలో ఓన్లీ బేసిక్స్ చెప్పుకున్నాం కదా. ఇందులో కూడా యాక్చువల్లీ కాన్సెప్టే ఉంటుంది. మీకు ఒక 3 కాన్సెప్ట్స్ చెప్తా, సర్కిల్స్లో కాన్సెప్ట్ చెప్తా, చెప్పి వాటి మీద ప్రాబ్లమ్స్ చెప్తా. ఓన్లీ సర్కిల్స్ మీద చెప్తా జామెట్రీలో. ఇప్పుడు జామెట్రీ బేసిక్స్ 1లో మీరు చూసినట్టయితే ఈ లైన్స్ అంటే ఏంది, ఈ ట్రావర్సల్ లైన్స్లో ఈ యాంగిల్స్ సేమ్ ఉంటాయి, ఈ యాంగిల్స్ సేమ్ ఉంటాయి, వీటిని ఏమంటాము కరెస్పాండింగ్ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఆల్రెడీ ఆ రోజు చెప్పినవి. కరెస్పాండింగ్, కాంప్లిమెంటరీ, సప్లిమెంటరీ, ఈ యాంగిల్స్ ఉంటాయి కదా. ఈ యాంగిల్స్ మీద నేను ఏం ప్రాబ్లం చెప్పాను మీకు. కాంప్లిమెంటరీ అంటే 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 90 degrees వస్తే కాంప్లిమెంటరీ, 2 యాంగిల్స్ యాడ్ చేస్తే 180 వస్తే సప్లిమెంటరీ స్ట్రైట్ యాంగిల్. ఇవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇవి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఈ యాంగిల్స్ మీద ప్రాబ్లమ్స్ ఏం చెప్పను నేను, మరీ బేసిక్ ప్రాబ్లమ్స్ అవి. మీకు ఓన్లీ బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది, అంత ట్రిక్కీ ఏం ఉండవు, నేను అందుకే చెప్పట్లేదు. ఓకే, మీరు అయినా కూడా చెప్పమంటే చెప్తా, అవేం పెద్ద ప్రాబ్లమ్స్ కాదు. చెప్పిన కదా ఇప్పుడు నేను గీసిన గీతలు, ఈ రాసిన 3 మీరు అర్థం చేసుకోండి ఏ యాంగిల్కి ఏంటని. వాడు ఇచ్చిన ఫిగర్లో ఏ యాంగిల్ అడుగుతున్నాడో ఆ యాంగిల్కి రావాలంటే అది ఎంత యాడ్ చేసుకోవాలని చూసుకోండి అంతే. ఇప్పుడు నేను వచ్చేసి మీకు సర్కిల్స్లో కాన్సెప్ట్స్ చెప్తా. సర్కిల్స్లో కాన్సెప్ట్స్ వచ్చేసరికి ఫస్ట్ది, సర్కిల్స్లో మీకు తెలియాల్సిన కాన్సెప్ట్స్ ఏంటంటే, ఇప్పుడు ఒక సర్కిల్ ఉందనుకోండి, సమ్ పాయింట్ ఇక్కడ నుంచి, ఓకే ఓకే ఇది చూడండి, సమ్ ఎక్స్టర్నల్ పాయింట్ పి నుంచి ఏబి అని ఒక కార్డ్, సిడి అని ఒక కార్డ్ కట్ అయింది అనుకోండి ఒక సర్కిల్లో. ఈ సెంటర్ ఓ ఉంటుంది ఇక్కడ. ఓకే, ఈ యాంగిల్స్ చూడండి. ఇందులో ఇక్కడ మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే, ఈ పిఏ ఉంది కదా, పిఏ ఇంటూ ఈ పీబీ ఉంది కదా, పీబీ ఈ ఆల్వేస్ ఈక్వల్స్ టు పీసీ ఇంటూ పీడి, పీసీ ఇంటూ పీడి. ఇది మీరు ఎక్స్టర్నల్ పాయింట్ రాసుకోండి. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి కార్డ్స్, కట్స్, సర్కిల్ at 4 points making 2 chords. చాలా క్లియర్ అనుకుంటున్నా. ఎక్స్టర్నల్ పాయింట్ వచ్చేసి పి, సర్కిల్ అట్ 4 points. ఈ 4 points వచ్చేసి ABCD making 2 chords AB and CD. ఓకే, దీని కాన్సెప్ట్ ఇది. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది, PA ఇంటూ PB ఈజ్ ఈక్వల్స్ టు PC ఇంటూ PD. ఓకే, ఇది వచ్చేసి ఫస్ట్ కాన్సెప్ట్ అనుకోండి. ఓకే, దీని తర్వాత ఇది ఫస్ట్ నోట్ చేసుకున్నారు కదా. ఇప్పుడు ఈ సర్కిల్ చూడండి, ఈ సర్కిల్లో 2 కార్డ్స్ ఏబి అండ్ సిడి, ఇది ఓ అనుకుందాం. ఏపీ
ఏబిసిడి అండ్ 2 కార్డ్స్. ఈ కార్డ్స్ ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయితే సర్కిల్ లోపల, అదర్ దాన్ సెంటర్ కాదు ఇది. దీన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ఏపీ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ సిడి. ఏపీ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ సిడి. ఓకే, ఇందాకది అర్థమైంది కదా. ఇందాకది ఏం చేసినాం, ఏబీ ఇంటూ బీపీ లాగా చేసినాం కదా, ఏబీ ఇంటూ పీబీ లాగా. ఇప్పుడు అట్లా కాదు, ఏపీ ఇంటూ పీబీ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ సిడి. ఇది వచ్చేసి రాసుకోండి, ఇది కూడా 2 కార్డ్స్ intersect inside a circle at P. 2 chords AB CD intersect inside a circle at a point P. అప్పుడు AP into PB is equals to CP into PD. ఓకే, ఇది వచ్చేసి సెకండ్ కాన్సెప్ట్. ఇప్పుడు థర్డ్ కాన్సెప్ట్ చూడండి. ఇప్పటికీ 2 కాన్సెప్ట్స్ చెప్పిన మీకు, క్లీన్గానే చెప్పిన కాన్సెప్ట్స్ అర్థం చేసుకోండి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇవి మీకు వాడు డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతాడు వీటి మీద, అందుకే ఇవి ఫార్ములాస్ చెప్తున్నా మీకు. థర్డ్ వన్ వచ్చేసి, ఇప్పుడు ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్కి ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ గీస్తాం అనుకోండి. అప్పుడు ఈ లెన్స్ ఆఫ్ ఈ పాయింట్ టు టాంజెంట్ ఏ బి ఆల్వేస్ ఈక్వల్ ఉంటాయి. ఓకే, ఇది థర్డ్ వన్, ఆలోచించుకోండి, ఇది థర్డ్. ఓకే, ఇక్కడ మీకు ఏమర్థమవుతుంది, ఫ్రమ్ వన్ ఎక్స్టర్నల్ పాయింట్ are always equal. Okay, PA equals to PB. Okay, ఇది థర్డ్ కాన్సెప్ట్. ఓకే, 3 కాన్సెప్ట్స్ క్లియర్ కదా. ఫోర్త్ కాన్సెప్ట్, ఓకే, ఇప్పుడు టూ సర్కిల్స్ ఉన్నాయి. 2 సర్కిల్స్ యొక్క రేడియస్ నాన్ టచింగ్ ఇవి. ఇది వచ్చేసి R1, ఇది వచ్చేసి R2. ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఉంది చూసిరా వీటన్నిటి మధ్యలో. ఈ లెంత్ కనుక్కోవడానికి సెంటర్స్ మధ్యలో డిస్టెన్స్ని D అనుకుంటాం. ఓకే, డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దిస్ ఈజ్ డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్. ఈడి కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక్కడ డైరెక్ట్ టాంజెంట్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది మనకి, D² మైనస్ R1² మైనస్ R2². ఇక్కడ R1 R2 అనేది ఇదే R1 ఇదే R2 కాదు, ఏది లార్జర్ ఉంటే అది ఫస్ట్ వస్తుంది. మనకి డిఫరెన్స్ కావాలంతే. ఓకే, R1² మైనస్ R2². సో ఇక్కడ మనకి డైరెక్ట్ కామన్ టాంజెంట్ లెంత్ ఏమొస్తుంది, √D²
డి స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్. ఓకే, ఇది వచ్చేసి డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఫార్ములా. దీని తర్వాత వచ్చేసి డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఓకే కదా. ఇప్పుడు చూడండి, అదే ఇక్కడ వీటి రెండింటి మధ్యలో ఒక ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ ఉంది అనుకోండి. చెప్పిన కదా మీకు డైరెక్ట్ కామన్ టాంజెంట్. ఒక టాంజెంట్కి ఒకటే వైపు 2 సర్కిల్స్ ఉంటే డైరెక్ట్ కామన్ టాంజెంట్, ఒక టాంజెంట్కి సర్కిల్స్ ఆపోజిట్ సైడ్స్లో ఉంటే ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఇప్పుడు ఈ లెంత్, ఈ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్ లెంత్ వచ్చేసి ఈ లెంత్ వచ్చేసరికి డిస్టెన్స్ బిట్వీన్ సర్కిల్స్, సెంటర్స్ ఆఫ్ సర్కిల్స్ మైనస్ r1 స్క్వేర్ ప్లస్ r2 స్క్వేర్. చూసుకోండి, డైరెక్ట్లో ఇక్కడ మైనస్ ఉంటుంది, ట్రాన్స్వర్స్లో ప్లస్ ఉంటుంది. ఓకే, దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు, డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. ఎందుకంటే డి స్క్వేర్ మైనస్ పెద్ద నెంబర్ వేసినాం అనుకోండి, ఇది చిన్నది అయిపోతుంది కదా వాల్యూ. అదే డి స్క్వేర్ మైనస్ చిన్న నెంబర్ వేసినాం అనుకోండి, ఈ వాల్యూ పెద్దది అవుతుంది కదా. అదే కదా డీసీటీ. ఇక్కడ మైనస్ వస్తే పెద్ద వాల్యూ డీసీటీ, ప్లస్ వస్తే చిన్న వాల్యూ ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్. అంతే, ఇవే కాన్సెప్ట్స్ చెప్పాలనుకున్నవి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చెప్పేస్తా. ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన ఫార్ములాస్ ఎక్కడ వాడతాం, ఎందుకు వాడతామని మీకు తెలుస్తుంది క్లియర్గా. నేను ప్రాబ్లమ్స్ చెప్పేస్తే ఓకే. చూడండి, ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లమ్స్ ఇంకా A circle of diameter 30 centimeters has 2 parallel chords if length of one chord is 24. If a circle of diameter 30 అంటే రేడియస్ డయామీటర్ 30 అన్నాడు, అంటే రేడియస్ 15. ఓకే, 2 parallel chords అన్నాడు, ఒక ప్యారలల్ కార్డ్ లెంత్ ఇచ్చిండు. ఇప్పుడు 2 parallel chords అంటే ఇదొక కార్డ్, ఇదొక కార్డ్. ఓకే, 2 parallel chords, ఒకదాని లెంత్ వచ్చేసి 24 ఇచ్చిండు. ఇప్పుడు రేడియస్ ఇది అనుకోండి. ఓకే, ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి కాన్సెప్ట్, రేడియస్ నుంచి కార్డ్ మీద పర్పెండిక్యులర్ గీసిరు అనుకోండి, ఆ పర్పెండిక్యులర్ అనేది కార్డ్ని 2 పార్ట్స్లో డివైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి, వాడు డిస్టెన్స్ బిట్వీన్ 2 కార్డ్స్ కూడా ఇచ్చిండు. డిస్టెన్స్ బిట్వీన్ 2 కార్డ్స్ వచ్చేసి 21 అన్నాడు. ఓకే, ఇది వచ్చేసి 21 అన్నాడు. అండ్ ఇది హాఫ్లో డివైడ్ చేస్తాను మనకు తెలుసు కాబట్టి ఒకదాని లెంత్ 24 ఇచ్చిండు, అంటే 12 అయిపోతాయి, రైట్. ఓకే, 12 అవుతాయి. అండ్ రేడియస్ వచ్చేసి 15 అన్నాడు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ సర్కిల్ నుంచి ఇది ఒకటి జాయిన్ చేసుకున్నాం అనుకోండి, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇప్పుడు పర్పెండిక్యులర్ కదా మనం గీసుకుంది. ఇప్పుడు ఇది ఓ అనుకోండి, ఇది ఏబి అనుకోండి, ఇది సిడి అనుకోండి. ఓకే, ఓ నుంచి బి అనేది రేడియస్ అంటే 15. మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇప్పుడు ఇది ఈ అనుకోండి, ఇది ఎఫ్ అనుకోండి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఓఈబిలో మనకి హైపోటెన్యూస్ 15 అని తెలుసు, అంటే 225 ఈజ్ ఈక్వల్స్ టు 144 ప్లస్ ఎక్స్, రైట్. అంతేనా? ఇప్పుడు దీన్ని ఇటు పంపించుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 81 మిగులుతుంది కదా. ఇది 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 12 స్క్వేర్ ప్లస్ 9 స్క్వేర్, అంటే ఇది 9 వచ్చేస్తుంది మనకి. ఓకే, ఇది 9 అంటే టోటల్ 21లో ఇది ఎంత అవుతుంది? ఇది 12 అవుతుంది. ఇప్పుడు ఇది 12 అయితే ఇక్కడ నుంచి ఇక్కడ చూసుకోండి, మళ్ళీ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. ఇప్పుడు ఎఫ్ఓడి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఇది రేడియస్ 15 తెలుసు, అంటే మళ్ళీ అంతే సేమ్ 12, 9 అంటే 9 ఇక్కడ వచ్చేస్తాయి కదా, అర్థం చేసుకోండి. 225 ఈజ్ ఈక్వల్స్ టు 144 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది ఎక్స్ అనుకుంటే సేమ్ అంతే, ఇది 9 వచ్చింది. ఓకే, వాడు మనల్ని ఏం అడిగిండు?
దీని లెంత్ అడిగింది. ఇది 2 పార్ట్స్లో డివైడ్ అవుతుంది కదా, ఇది 2 of 9 అంటే సిడి లెంత్ వచ్చేసి 18 సెంటీమీటర్స్. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం ఇది. అర్థం చేసుకోండి ఏం చేసినామో. ప్యారలల్ కార్డ్స్కి పర్పెండిక్యులర్ గీసుకున్నాం అనుకోండి, కార్డ్స్కి పర్పెండిక్యులర్ గీసుకుంటే ఆ కార్డ్ని హాఫ్లో డివైడ్ చేస్తుంది రేడియస్ నుంచి. అదే చేసినాం ఇక్కడ. మనకి ఈ లెంత్ కనుక్కోమన్నాడు, ఈ లెంత్ ఇచ్చి ఈ రేడియస్ అనేది హైపోటెన్యూస్ లాగా చేసుకుంటాం అంతే. ఈ పైథాగరస్ థియరం వాడినాం ఈ ప్రాబ్లంలో, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లమ్స్ అర్థమవుతున్నాయని అనుకుంటున్నా. ఈ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి, షేర్ చేసి చూడమని చెప్పండి. కాన్సెప్ట్స్ ఎట్లా చెప్తున్నా, ప్రాబ్లమ్స్ ఎట్లాంటివి చెప్తున్నా, బోర్ కొట్టేవి చెప్తున్నా, కొత్త కొత్త కాన్సెప్ట్స్ చెప్పి వాటి మీద ప్రాబ్లమ్స్ చెప్తున్నాను. మీరు ఒకవేళ ఒకసారి ఎగ్జామ్ రాసి ఉంటే, ఎప్పుడన్నా లైఫ్లో ఏదైనా మాక్ ఇచ్చి ఉంటే గవర్నమెంట్ ఎగ్జామ్స్ది ఇంతే ఉంటాయి క్వశ్చన్స్, ఇంతకంటే డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏమి ఉండవని అనుకుంటున్నాను నేను. మెయిన్స్లో కూడా ఇంతే ఉంటాయి క్వశ్చన్స్. మీరు మెయిన్స్లో కూడా ఎక్కువ టఫ్ ఉంటాయి అనుకుంటారు. జస్ట్ కాన్సెప్ట్ మీద ఇంకా నేను ఇప్పుడు చెప్తాను కొన్ని ప్రాబ్లమ్స్ అట్లనే ఉంటాయి. చూడండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 2 circles విత్ సెంటర్స్ O and O డాష్ ఇంటర్సెక్ట్ అట్ పాయింట్స్ AB. 2 circles ఇంటర్సెక్ట్ అన్నాడు, రైట్? ఓకే, కనిపిస్తుంది కదా. O and O డాష్ సెంటర్స్ అన్నారు. ఇది O, ఇది O డాష్, ఇది AB దగ్గర టచ్ అయితే అన్నాడు, ఇంటర్సెక్ట్ అయితే అన్నాడు. దాని తర్వాత ఏమన్నాడు, దెన్ O డాష్ ఈస్ 12, O డాష్ ఈస్ 12 అండ్ దెన్ AB ఈస్ 16 అన్నాడు. ఓకే, ఇది వచ్చేసి 16. చూసుకోండి, కార్డ్కి రేడియస్ నుంచి పర్పెండిక్యులర్ గీసుకున్నప్పుడు మనకి ఇది హాఫ్లో డివైడ్ అవుతుందని చెప్పుకున్నాం కదా, రైట్? హాఫ్లో డివైడ్ అవుతుంది అంటే దీని లెంత్ 12 ఇచ్చిండు, అంటే ఇది 6 అవుతుంది, ఇది 6 సెంటీమీటర్స్ అవుతుంది. ఇది కూడా హాఫ్లో డివైడ్ అవుతుంది. ఇది కార్డ్ కదా. ఇప్పుడు ఈ సర్కిల్లో ఇప్పుడు చూడండి ఇట్లుంది కార్డ్ జస్ట్ ఈ సర్కిల్ని ఇటు తిప్పుకుంటే ఇదే కదా కార్డ్, ఇదే కదా చేస్తుంది. అంటే ఇది కూడా హాఫ్ అవుతాయి కదా, ఇది కూడా హాఫ్ అవుతుంది. అంటే ఇది 8, ఇది 8. వాడు రేడియస్ అడిగిండు. రేడియస్లో ఏముంది, ఈజీ కదా. దీని హైపోటెన్యూస్ ఇది ఇప్పుడు యాడ్ చేసి ఎంత వస్తుంది, 64 + 36 100. ఇది వచ్చేసి 10 అవుతుంది, రైట్? ఈ రేడియస్ వచ్చేసి 10 అవుతుంది, ఈ రేడియస్ కూడా 10 అవుతుంది కదా, ఈ రేడియస్ కూడా 10 అవుతుంది. వాడు మనల్ని రేడియసే అడిగిండు, అర్థం చేసుకోండి. ఈ బోత్ సర్కిల్స్ రేడియసే అడిగిండు వాడు మనల్ని. అండ్ మనకు వచ్చింది 10, రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఈ రేడియస్ ఎట్లొచ్చింది చెప్పిన కదా. ఈ కార్డ్ ఇప్పుడు 2 సర్కిల్స్కి ఒకటే కార్డ్, AB అనేది ఒకటే కార్డ్. వాటికి రేడియస్ నుంచి పర్పెండిక్యులర్ గీసుకున్నారనుకోండి, గీసుకుంటే ఇది హాఫ్లో బ్రేక్ అవుతుంది, 8 అవుతుంది. ఇది వచ్చేసి 12 అవుతుంది, ఇది కూడా హాఫ్లో బ్రేక్ అవుతుంది కాబట్టి. సో 8, 6 2 సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. హైపోటెన్యూస్ కనుక్కోమన్నాడు అంతే. ఇందులో కూడా పైథాగరస్ థియరమే వాడినాం, ఏం ఎక్కువ వాడింది లేదు. మీకు క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నా, అర్థం కాకపోతే అడగండి, పర్లేదు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఇందాక చెప్పిన కాన్సెప్ట్ ప్రాబ్లమే. ఇప్పుడు ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్కి బయట ఒక పాయింట్ నుంచి P నుంచి 2 కార్డ్స్ పడ్డాయి. అండ్ ABCD దగ్గర టచ్ అవుతున్నాయి. AB వచ్చేసి 6 సెంటీమీటర్స్ ఇచ్చిండు, అండ్ CD 3 PD 5. CD is 3 ఇచ్చిండు, PD is 5 ఇచ్చిండు. ఓకే, ఇది X కనుక్కోమంటున్నాడు, ఇది BP కనుక్కోమంటున్నాడు, X ఎంత అని కనుక్కోమంటున్నాడు. ఇది డైరెక్ట్ ఫార్ములా చేసి చెప్పినాం కదా ఇందాక. ఏం చెప్పినాం ఫార్ములా? కార్డ్ బై ఎక్స్టర్నల్ పాయింట్ 2 కార్డ్స్ ఆఫ్ ఎ సర్కిల్ అంటే ఏం చెప్పినా, AP × BP ఈజ్ ఈక్వల్స్ టు CP × DP. AP ఎంత, 6 × BP ఈజ్ ఈక్వల్స్ టు CP.
సిపి 3 + 5 8, 8 ఇంటూ డిపి 5, ఇది వచ్చేసి 2, ఇది వచ్చేసి 3, ఇది వచ్చేసి 4. బీపీ ఈజ్ ఈక్వల్స్ టు 20/3, అంతేనా? ఏదో తప్పు చేసినాం. యా, ఇప్పుడు దీన్ని ఎక్స్ అనుకున్నాం అనుకోండి, ఇది 6 కాదు, సారీ, ఇదే తప్పు. చూడండి, ఇది చూడండి, మనం ఇక్కడ ఏపీని 6 వేసుకుంటాం. ఏపీ 6 కాదు, ఏపీ 6 + బీపీ. ఏపీ ఇంటూ బీపీ ఈజ్ ఈక్వల్స్ టు సిపి ఇంటూ డిపి కదా. సో ఇక్కడ మనకి ఏపీ వచ్చేసి ఏమొస్తుంది? ఏపీ 6 + x. చూసుకోండి, ఎక్స్ ఓన్లీ 6 కాదు, 6 + x ఇంటూ ఎక్స్ ఈక్వల్స్ టు సిపి 3 + 5 8 ఇంటూ 5. ఏమొస్తుంది అప్పుడు మనకి? 6x + x² ఈజ్ ఈక్వల్స్ టు 40. x² + 6x - 40. 40 ఎట్లా రాసుకుంటాం? 2 20s, 4 10s, 4 10sకి వస్తుంది కదా. x² + 4x + -40 కదా. ఓకే, 10x - 4x - 40 అని రాసుకుంటే x(x + 10 - 4(x + 10), x + 10 of x - 4, x ఈజ్ ఈక్వల్స్ టు -10 or x ఈజ్ ఈక్వల్స్ టు 4. మనం నెగిటివ్ తీసుకోము, సో ఆల్వేస్ పాజిటివ్ తీసుకుంటాం కాబట్టి 4. ఇది తెలుసు కదా మీకు, దీని నుంచి ఇది ఎట్లా బ్రేక్ డౌన్ చేసుకున్నాను, అది ఆల్జీబ్రా క్లాస్లో చెప్తాను లేండి కావాలంటే మళ్ళీ. ఇప్పుడు 6x, జస్ట్ ఇది ఒక్కదానికి చెప్తున్నా. x² + 6x - 40 కదా. దీన్ని నేను 10th క్లాస్లో నేర్చుకున్న కాన్సెప్ట్ ఇది. 40ని ఎట్లా రాసుకోవచ్చో చూడండి. 40ని 2 × 20 -40ని 2 × -20 or -2 × 20, రైట్. ఇంకోటి 4 × -10 or -10 × 4. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే -18 వస్తుంది, లేకపోతే 18 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేయండి, -6 వస్తుంది లేదా 6 వస్తుంది. మనకు కావాల్సిన 6ఏ కదా, ఇక్కడ కావాల్సిన 6ఏ కదా. ఈ 6 వస్తుంది కదా. 4 and -10 or 10 × -4 అనుకోండి, రెండు ఒకటే కదా. 10 - 4 లాగా రాసుకుంటాము. అప్పుడు మనం ఇందులోంచి ఇది కామన్ తీసుకుంటాం. x - 10 అనేది రాంగ్, x - 10 ఉండదు. x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 10, x ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ 0, సో x ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇది మీకు ఈ ఫార్ములా నుంచి వచ్చేసింది అనుకుంటున్నా. ఇట్లా మీరు డైరెక్ట్ ఇట్లా కూడా చేసేసుకోవచ్చు. x ఈజ్ ఈక్వల్స్ టు 40/6 + x. అవసరం లేదులేండి, మీరు ఇక అట్లా చేసేసుకోండి. మీకు ఆల్జీబ్రా వచ్చే కదా ఆల్రెడీ. ఏం చేయట్లేదు నేను అక్కడ, జస్ట్ దీని రూట్ కనుక్కుంటున్నా. మనకు వచ్చిన ఈక్వేషన్ 4 వచ్చేస్తుంది మనకి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. టూ సర్కిల్స్ ఒకటే పాయింట్ దగ్గర టచ్ అవుతున్నాయి. వీటి రెండింటి మధ్యలో డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఉంది. అండ్ ఇది ఏ, ఇది బి అనుకోండి. ఇక్కడ పాయింట్ పి దగ్గర టచ్ అవుతుంది అనుకోండి, సింగిల్ పాయింట్. వాడు మనకి పిఏబి ఇచ్చిండు. ఇది ఎంత ఇచ్చిండు? 35 ఇచ్చిండు. ఈ యాంగిల్ కనుక్కోమన్నాడు. ఓకే, ఈజీ. దీని కాన్సెప్ట్ చెప్తే చూడండి. ఇప్పుడు ఇట్లా టూ సర్కిల్స్ టచ్ అయ్యి డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఈజీ కదా వాడు అన్నది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏమొస్తుందంటే, ఇప్పుడు ఇక్కడ మధ్యలో ఒక లైన్ గీసుకున్నారు అనుకోండి 90 degrees. అప్పుడు ఈ డైరెక్ట్ కామన్ టాంజెంట్ని హాఫ్లో బ్రేక్ చేస్తుంది ఇది. ఓకే, అండ్ ఇది ఇంకొక కామన్ సైడ్ ఆఫ్ దీస్ టూ ట్రయాంగిల్స్. అప్పుడు ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి, రైట్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, వాడు ఇది ఎక్స్ ఇచ్చిండు, ఇది సమ్ వై అనుకుందాం. ఓకే, అప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి ఇది చూడండి, ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా. నేను మీకు ఇక్కడ చూపించే వై అయితే ఏదైతే ఉందో ఐసోసెలస్ ట్రయాంగిల్ కదా. ఐసోసెలస్ ట్రయాంగిల్లో ఈ టూ సైడ్స్ ఈక్వల్.
అంటే దీని సిమిలర్ ఉన్న సేమ్ లెంత్ ఉన్న ఆపోజిట్ యాంగిల్స్ కూడా సేమ్ ఉంటాయి. అంటే ఇది కూడా వై, అంటే ఇది కూడా వై, రైట్? అండ్ ఇది వచ్చేసి ఎక్స్ అవుతుంది, రైట్? అండ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఎక్స్ ప్లస్ వై అనేది ఇప్పుడు 90 కదా, అంటే ఇది 2y. ఇప్పుడు చూడండి, ఈ ఎక్స్ ప్లస్ వై కింద మనకు వచ్చేది ఏదైతే ఉంటుందో ఎక్స్ వై, దిస్ ఈజ్ ఆల్వేస్ 90 degrees. ఓకే, 90 degrees ఎందుకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది మీకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 90 కదా అనుకున్నాము. అంటే 90 + 2y ఈజ్ ఈక్వల్స్ టు 180. 2y ఈజ్ ఈక్వల్స్ టు కూడా 90, రైట్? 2y ఈజ్ ఈక్వల్స్ టు కూడా 90, 2x ఈజ్ ఈక్వల్స్ టు కూడా 90, రైట్? అంటే 2x ఈజ్ ఈక్వల్స్ టు 2y, x ఈజ్ ఈక్వల్స్ టు y, రెండు సేమ్. అంటే ఇది వచ్చేసి 90 degrees అవుతుంది. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈ రెండు యాడ్ చేస్తే ఎక్స్ ప్లస్ వై ఎక్స్ ప్లస్ ఎక్స్ అవుతుంది 2x. మనకి 2x అనేది 90 వచ్చింది ఆల్రెడీ. ఇది 90 ఆల్వేస్ ప్రూవెన్ దిస్ ఈజ్ 90. ఇంకేముంది, ఇది 90 అని మనకు అర్థమైపోయిన తర్వాత కాన్సెప్ట్తో 90 + 135 125 180 - 125 ఇది వచ్చేసి 55. ఓకే, క్లియర్ అనుకుంటున్నా. ఒక పాయింట్ టచ్ అయితే 2 సర్కిల్స్ వాటి రెండింటి మధ్యలో డైరెక్ట్ కామన్ టాంజెంట్ ఇచ్చి ఒక యాంగిల్ ఇచ్చింది అనుకోండి, ఇంకొక యాంగిల్ కావాలంటే ఈ ట్రయాంగిల్లో ఇది 90 degrees ఉంటుంది ఆల్వేస్. ఇది మీకు డైరెక్ట్గా అనుకోవచ్చు. ఈ రెండు యాడ్ చేసి 180లో తీసేస్తే 55. ఈ కాన్సెప్ట్ కూడా క్లియర్ అనుకుంటున్నా. మీకు ఇది ఎక్స్ప్లెనేషన్ కూడా అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే చెప్పండి. ఇవి 2 ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అవుతాయి ఇట్లా, ఇక్కడ ఇంకోటి, అందుకే అట్లా వస్తుంది. ఓకే, చూసుకోండి నేను చెప్పేది. దీన్ని ఇట్లా కోస్తే ఇది ఐసోసెలస్ ట్రయాంగిల్స్ అవుతాయి. సో ఈ యాంగిల్ ఉంటుంది, ఈ యాంగిల్ ఉంటుంది, అండ్ ఈ 2 యాంగిల్స్ కలిపితే 90 degrees ఉంటుంది. ఓకే, మన ½ an hour కూడా అయిపోయింది. మోస్ట్లీ ఇంకొక 2 ప్రాబ్లమ్సే ఉన్నాయి. ఓకే, ఈ ఒక్క ప్రాబ్లంతో ఫినిష్ చేద్దామా? ఓకే, ఇంకో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేండి. చూడండి, మంచి ప్రాబ్లము. ఇప్పుడు ఒకటే సర్కిల్ ఉందనుకోండి. ఓకే, ఒకటే సర్కిల్ ఉంది. సర్కిల్ కనిపిస్తుంది అనుకుంటున్నాం మీకు. అండ్ ఈ సర్కిల్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు ఏమిచ్చిందంటే ఏబి అండ్ సిడి ఆఫ్ సర్కిల్ సెంటర్ ఓకే, టూ కార్డ్స్ ఇచ్చిండు. ఇది సెంటర్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది ఒక కార్డ్ అండ్ ఇది ఒక కార్డ్ ఏ బి సి డి. ఓకే, వాడు వచ్చేసి మనకి ఇక్కడ ఏమిచ్చిందంటే ఈ ఏఓడి ఇక్కడ పి అనే దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది అన్నాడు. ఓకే, ఫస్ట్ పి అని రాసుకోండి. పి అనే దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వాడు మనకి ఏమిచ్చిందంటే ఏఓడి అనేది 20 degrees అని ఇచ్చిండు. చూడండి, ఏఓసి అనేది 20 degrees ఇచ్చిండు. అండ్ బిఓడి అనేది 30 degrees ఇచ్చిండు. ఓకే, వాడు ఇప్పుడు మనల్ని ఏమడిగిండంటే ఫైండ్ బీపీడి ఇది అడిగిండు, ఈ యాంగిల్ అడిగిండు. ఓకే,
చూసుకోండి, ఇది సర్కిల్, ఇది సెంటర్ ఓ, ఇది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ టూ కార్డ్స్ పి. ఇక్కడ వరకు క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని సాల్వింగ్ ఎట్లా చేస్తాం చూడండి. మీరు ఫస్ట్ ఇది సెంటర్ గుర్తుపెట్టుకోండి. ఇది ఒక ఎక్స్టెండెడ్ లైన్ తీసుకోండి ఇక్కడ. ఓకే, ఇది మీరు ఇక్కడ సి నుంచి బి అనేది ఒక ఎక్స్టెండెడ్ లైన్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఈ సర్కిల్ని అబ్జర్వ్ చేయండి. నేను మీకు ఆల్రెడీ సెక్టార్ చెప్పినప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పిన. ఒక పాయింట్ ఒక సెక్టార్లో ఒక యాంగిల్ చేస్తుంది అనుకోండి. ఈ 2 పాయింట్స్ నుంచి దాని సర్కంఫరెన్స్లో ఏ పాయింట్ కన్నా యాంగిల్ అనేది θ/2 అవుతుంది. ఓకే, చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా θ/2 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా θ/2 అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడ కూడా θ/2 అవుతుంది. మళ్ళీ చెప్తున్నా, ఒక సర్కిల్ ఉండి సర్కిల్లో ఒక సెంటర్ నుంచి ఒక సెక్టార్ ఫామ్ అయితే దాని పెరిమీటర్లో ఉండే ఆ 2 పాయింట్స్ నుంచి ఫామ్ అయ్యే ప్రతి యాంగిల్ θ/2 ఉంటుంది, సెక్టార్ θ అయితే. ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు చెప్తున్నా మీకంటే, సెక్టార్ ఓ, ఇప్పుడు ఈ సర్కిల్లో సెక్టార్ ఓఏసి చూడండి, ఓఏసి. ఇప్పుడు ఈ సర్కిల్ని ఇట్లా తిప్పినాం అనుకోండి, ఏమొస్తుంది మనకి? ఇక్కడ ఓఏసి, రైట్. అండ్ ఇక్కడ ఏ నుంచి బి, ఏ నుంచి సి కూడా వెళ్తుంది. ఇది బి వెళ్తుంది కదా. సేమ్ సెంటర్ నుంచి ఫామ్ అయిన సెక్టార్ నుంచి పెరిమీటర్ మీద గీసుకుంటే ఇది /2 అవుతుంది అని చెప్పిన కదా. సో ఇది వచ్చేసి 10 degrees అవుతుంది, రైట్. ఇక్కడ వరకు కాన్సెప్ట్ క్లియర్ కదా, నేను చెప్పిన సెక్టార్ ఫార్ములా. ఇప్పుడు ఇదే చూడండి, ఇప్పుడు ఈ సెక్టార్ చూడండి, బిఓడి అనే సెక్టార్ చూడండి. ఇప్పుడు బిఓడి అనే సెక్టార్ చూడండి, వీటన్నిటిలోంచి బిఓడి అనే సెక్టార్ నుంచి ఇంకొకటి వెళ్తుంది, రైట్. చూడండి, బిఓడి నుంచి ఇక్కడ ఇది కూడా ఫామ్ అవుతుంది కదా, ఇది సెంటర్కి ఫామ్ అయ్యే సెక్టార్. అండ్ బిఓడి ఇక్కడికి వచ్చి సి వచ్చేసి బిసిడి అనేది వచ్చేసి ఇందాక చెప్పిన ఇదే కదా. ఇక్కడ బిసి అనుకోండి, బిసిడి మీకు ఇక్కడ రావట్లేదు, ఇక్కడ వస్తుంది. పాయింట్ తేడా తెలుసుకోండి. ఇందాకది పైకే వచ్చింది, ఇప్పుడు ఇట్లా సైడ్కి వచ్చింది. బట్ దట్ డజంట్ మ్యాటర్. ఈ పెరిమీటర్లో ఏ పాయింట్ మీద గీసుకున్నా కూడా హాఫే అవుతుంది. సో ఇది 30 అయితే ఇది వచ్చేసి 15 అవుతుంది, రైట్. క్లియర్ కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ట్రయాంగిల్ పిసిబి చూడండి. పిసిబి సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ 180 రావాలి. 180 రావాలంటే 15 + 10 + సమ్ ఎక్స్ అంటే 25. 180లోంచి 25 తీసేస్తే 155. ఇప్పుడు చూడండి, ఈ యాంగిల్ 155, ఇది దీని ఎక్స్టెండెడ్ యాంగిల్. అంటే ఈ మొత్తం స్ట్రెయిట్ యాంగిల్. ఇవి సప్లిమెంటరీ యాంగిల్స్. ఇవి ఏవి సప్లిమెంటరీ యాంగిల్స్? సిపిబి యాంగిల్ అండ్ బిపిడి యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ యాంగిల్స్. ఓకే, సో ఈ సప్లిమెంటరీ యాంగిల్స్లో మనకి ఈ యాంగిల్ కావాలి 155 ఇచ్చినట్టే ఎంత? 25 కదా, 25 degrees. ఇదే మన ఆన్సర్. వాడు మనల్ని అడిగింది ఇదే, వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ బిపిడి. అందరికి అర్థమైంది అనుకుంటున్నా మనకి 25 ఎట్లా వచ్చిందని. చాలా క్లియర్ కాన్సెప్ట్, క్లియర్గా చెప్పిన. చూడండి, మళ్ళీ చూసుకోండి, మనకు వాడు అడిగింది బిపిడి యాంగిలే అడిగిండు.
ఇది వచ్చేసి 25 degrees వచ్చింది. ఎట్లా వచ్చిందంటే ఈ సెక్టార్ కాన్సెప్ట్ నుంచి వచ్చింది. సెక్టార్ గీసుకొని ఇవి ఎక్స్టెండ్ చేసుకుంటే ఇది ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాడు ఆల్రెడీ ఇచ్చిండు బీడీ నుంచి సికి, మనం ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకున్నాం కదా, ఇది కూడా అర్థం చేసుకోండి. సో ఓకే, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏముంది, ఇది పైథాగరస్ థియరమే ఉంది, బట్ నీకు కాన్సెంట్రిక్ సర్కిల్స్ చెప్పలే కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు 2 సర్కిల్స్ ఉన్నాయి అన్నాడు, 2 కాన్సెంట్రిక్ సర్కిల్స్ అన్నాడు. ఇక్కడ ఒక కార్డ్ ఉంది సచ్ దట్ ఈ కార్డ్ ఈ సర్కిల్కి టాంజెంట్ అన్నాడు. ఈ కార్డ్ దీని రేడియస్ వచ్చేసి √3 - 1 ఇచ్చిండు. ఈ పెద్దదాని రేడియస్ వచ్చేసి √3 + 1 ఇచ్చిండు. ఇది ఎంత కనుక్కోమంటుండు. ఇది మొత్తం ఏ బి, ఇది పాయింట్, ఇది సర్కిల్ ఓ. ఏముంది దీనికంటే ఈజీ, మీకు జస్ట్ హైపోటెన్యూస్ స్క్వేర్ ఎంత 3 + 1 4 ఈజ్ ఈక్వల్స్ టు 3 - 1 2 + x ఈజ్ ఈక్వల్స్ టు √2. √2 కాదు కదా, వచ్చే +1 స్క్వేర్ చేస్తున్నాం కదా, తప్పు చేయకండి. √3 + 1 స్క్వేర్ అంటే 3 + 1 + 2 √3 ఈజ్ ఈక్వల్స్ టు 3 + 1 - 2 √3 + x², రైట్. 3 1 3 1 ఇది వచ్చేసి 4 √3 ఈజ్ ఈక్వల్స్ టు x². x ఈజ్ ఈక్వల్స్ టు 2 4 √3 మళ్ళీ అండర్ రూట్ పోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ x ఈజ్ ఈక్వల్స్ టు √4 √3, 4 బయటకు వచ్చేస్తుంది 2. √3 ఈజ్ ఈక్వల్స్ టు పవర్ 4 × 3 2 √3. ఓకే, మార్కర్స్ అయిపోయినాయి. సో ఈ ఒక్క పార్ట్ వచ్చేసి 2 × 4 √3, ఇవి 2 కదా, సో ఇంటూ 2 చేస్తాం. 2 × 2 4³ √3 అనుకుంటే 4 × ఇది వచ్చేసి ఏబి. ఇది కాన్సెంట్రిక్ సర్కిల్స్లో మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్. ఏం లేదు అసలు, దీనిలో ఏం లేదు. ఒక కార్డ్, ఒక సర్కిల్ కార్డ్ ఇంకో సర్కిల్కి టాంజెంట్ అన్నట్టు. టాంజెంట్కి రేడియస్ నుంచి తీసుకుంటే పర్పెండిక్యులర్ అవుతుంది. పర్పెండిక్యులర్ ఒక రేడియస్ ఇది అవుటర్ రేడియస్ ఇదే హైపోటెన్యూస్ కదా ఈ కావాల్సిన లెంత్కి. సో దాన్ని బట్టి వేసుకుందాము. అయిపోయింది. లాస్ట్ ప్రాబ్లం. ఏంటంటే ABCD is a quadrilateral inscribed in a circle with center O. దీని లోపల ఒక ABCD స్క్వేర్ ఉందన్నాడు. ఓకే, సర్కిల్ లోపల స్క్వేర్ కాదు క్వాడ్రిలేటరల్ అన్నాడు. ఓ ABCD అన్నాడు కాబట్టి ఇఫ్ COD is 120 degrees, ఇది 120 degrees and BAC is 30, right. then BCD అడిగినవాడు, ఓకే. ఇది దీని మధ్యలోంచే వెళ్ళాలి మోస్ట్లీ. వెళ్తే అర్థం చేసుకోండి, నేను మీకు ఈ కాన్సెప్ట్ చెప్పిన కదా, ట్రావర్సల్ అనేది ఇట్లా వెళ్ళింది అనుకోండి 2 ప్యారలల్ లైన్స్ నుంచి. ఈ యాంగిల్ ఈక్వల్స్ టు ఈ యాంగిల్ అని. ఓకే, ఇప్పుడు చూసుకోండి, ఈ టూ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి ఇట్లా గీసుకున్నాం అనుకోండి. గీసుకుంటే ఇది 30 అయితే ఇది 30 అవ్వాల్సిందే, ఇది 30 అయితే ఇది 60 అవ్వాల్సిందే కదా. సారీ 150, ఇది కూడా 30 కదా. ఆన్సర్ ఎంత? 30ఏనా?
ఓకే ఇది కాదు కదా వాడు మనల్ని అడిగింది, వాడు మనల్ని ఇదే అడిగింది. ఇది 90 అయిపోతుంది కదా అప్పుడు, ఎందుకంటే ఇది 30 అయితే ఇది 60 అవ్వాల్సిందే, ఇది 60 అయితే ఇది 60 అవ్వాల్సిందే. సో మనకి 30 + 60 90 వచ్చేసింది. ఓకే, కాన్సెప్ట్ క్లియర్ కదా. లోపల ఒక క్వాడ్రిలేటరల్ ఉందంటే సెంటర్ నుంచే పాస్ అవుతుంది. ఇది 30 అయితే ఇది 30 అవుతుంది, ఇది 60 అయితే ఇది 60 అవుతుంది. వాడు మనల్ని ఈ టోటల్ యాంగిల్ అడిగిండు, 30 + 60 90 అవుతుంది. ఓకే అయిపోయింది. ఇంకా అంతే, ఎంత ఒక 35-40 మినిట్స్ వచ్చి ఉంటుంది ఈ వీడియో. చూడండి అయిపోయింది జామెట్రీ. మీకు ఏం టాపిక్ కావాలో కూడా చెప్పండి, నాకు కొద్దిగా ఐడియా రావట్లేదు నెక్స్ట్ టైం టాపిక్ స్టార్ట్ చేయాలని. పోనీ మనం ఎక్కడైతే డిస్కౌంట్ ఆపినామో అక్కడ నుంచి పార్ట్నర్షిప్ కంటిన్యూ చేద్దామా, ట్రిగ్నోమెట్రీ స్టార్ట్ చేద్దామా అనేది మీరు కామెంట్స్లో పెడితే దాన్ని బట్టి వీల్ స్టార్ట్. ఇక్కడ వరకు అయితే మీకు జామెట్రీ ప్రాబ్లమ్స్ కూడా అర్థం కావాలి. నేను వీడియో పెట్టిన రోజులు మీరు వెళ్ళి ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. నా వీడియో కోసం, నా వీడియో చూసినంతసేపే మ్యాథ్స్ చేయడం కాదు, నా వీడియోస్లో మీరు కాన్సెప్ట్స్ చూసుకొని ప్రాబ్లమ్స్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అక్కడ మీకు ప్రాబ్లమ్స్లో ఏమైనా డిఫికల్టీ ఉంది, నేను చెప్పే కాన్సెప్ట్స్ నుంచి రావట్లేదు అంటే ఆ క్వశ్చన్ని యూట్యూబ్ కామెంట్లో పెట్టండి, మనం సాల్వ్ చేద్దాం, కాన్సెప్ట్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలని చూసుకుందాం. అంతే. ఇంకా అంటిల్ టుమారో మీ ఎఫిషియంట్ అదవా ఆడియోస్. Please subscribe, whatever.